ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం స్వామివారి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. పట్టణానికి చెందిన వేదాంత వెంకట రమణాచార్యుల జ్ఞాపకార్థం భార్య గోపాల సరస్వతి, వేణుగోపాల వాసుదేవ భట్టర్, అరుణప్రియ కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 24 నుంచి ప్రారంభించారు. మొత్తం 5 రోజులు జరగనున్న వార్షికోత్సవాల్లో స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అర్చకులు శ్రీభాష్యం నరసింహ సాకేత్, వేదాంతం రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి రోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైంకర్యారాధన, గోపూజ, విశ్వేక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవమూర్తులకు స్నాపన, పెండ్లి కుమారుని చేయుట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు శనివారం స్వామివారికి సుప్రభాత సేవ, నవనీత హారతి, నిత్య కైకర్యారాధన, అదేవిధంగా ఉక్త హోమం, నిత్య హోమం, పారమాత్మిక హోమం, ఆలయ బలిహరణ, నవ కుంభారాధన జరిపి కలశ స్థాపన, చక్రస్నానం, పూర్ణాహుతి, ధ్వజారోహణ, బేరిపూజ, స్వామివారి పవళింపు సేవ చేసి అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు రామచంద్ర మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తృతీయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పాంచాహ్నిక దీక్షతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 5వ రోజు, చివరి రోజు. నిన్న స్వామివారికి విశేష అలంకరణతో స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం జరిగింది. ఇవాళ ఉదయం స్వామివారికి స్నపన, ఆ తరువాత చక్ర స్నానం, ఈరోజు విశేషంగా పుష్పయాగ కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామివారికి 5 రోజులుగా కుంభాలలో చేసిన పూజలను స్వామివారికి ఆవాహన చేసి స్వామివారిని విశేష అలంకరణతో స్వామివారికి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుగుతుంది. 5 రోజులు కూడా స్వామివారి విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఓం నమో వెంకటేశాయ. తుళ్లూరు మండలం అనంతవరం మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాల్గొన మాసంలో ప్రతి సంవత్సరం శనివారం తిరునాళ్లు జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న ఈ ఆలయం నందు భక్తులు వేలాదిగా పాల్గొని ఆలయం వద్ద పొంగళ్లు చేసుకుని అనంతరం కొండపైకి వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని వస్తారు. మరికొంతమంది భక్తులు కొండ వద్దకు వచ్చేటప్పుడు ప్రభలను కట్టుకుని మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో ఆలయం వద్దకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తమ అభిప్రాయాలను సిటీ న్యూస్కు తెలిపారు. బర్రె పాలు ఇవ్వకపోతే ఇక్కడ పురుగులు పడితేనే ఇస్తారు. స్వామివారి మేసాలంకన్న ఆయన పేరు కొన్ని తరాల నుంచి ఉంది. ప్రత్యక్ష దేవుడు స్వయంగా వెలిసాడు. ఈయన 12 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇక్కడ జనం విపరీతంగా వస్తున్నారు. నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ భగవానుడి దేవల్ల మీరందరూ వచ్చి దేవుడిని పూజించుకొని మీకు కోరికలు తీర్చుకోండి. కోరికలు తీర్చే స్వామి. అనంతవరం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా. గ్రామం అండి. గత 50 ఏళ్ల బట్టి చూస్తూనే ఉన్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి. ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరం
దర్శనానికి కానీ దేనికైనా సరే బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మళ్ళీ వారం వారం రావాలనిపిస్తుంది. ఈ సంవత్సరం చూస్తే ఇక్కడ చేసే పనులను బట్టి కానీ ఇక్కడ చేసే విధానాన్ని బట్టి కానీ ప్రతి వారం కూడా ఈ 5 వారాలు వస్తారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 వారాలు కూడా రావాలనిపిస్తుంది ఈ సంవత్సరం ఉన్న వసతుల వల్ల. మేము హరిశ్చంద్రపురం నుంచి వచ్చాము. చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. మునుపటికి ఇప్పటికీ అసలుకి గుళ్ళో మెయింటెనెన్స్ కానీ, మెట్లు కానీ, కింద దారి కానీ ఏదైనా చాలా చక్కగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కడికక్కడికే మాకు చాలా బాగుంది. నా పేరు చాంగి వెంకటేశ్వరరావు అండి, మోతడకండి. లోకడ అసలు గుడికాడ నుంచో వెతకాలేదండి. ఇవాళ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. మళ్ళీ రావబుద్ధి అయింది. మొన్న వచ్చి కూడా మళ్ళీ ఇవాళ వచ్చాను. మునుపు అసలు ఒకసారి వచ్చాము అనుకున్నాయి, రాలే 3 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ రావడం అయిందండి. బాగుండేయండి, అన్నీ బాగుండేవి. మళ్ళీ వచ్చే వారం కూడా రాబుద్ధి అవుతుంది.